ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మహా అద్భుతం జరగబోతుంది. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో సంభవించే పరిణామాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, పార్వతీమాత, శని భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇష్ట దైవాన్ని, ఆ పరమేశ్వరుడు, పార్వతీమాతను మరి శని భగవాను ఒకసారి మనసులో తలుచుకొని చెప్పే ప్రతి మాట కూడా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈరోజు జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుంటే కుంభరాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజున మనసు నిబ్బరంగా ఉంచుకోండి. సానుకూల దృక్పథంతో ఉంటే దైవ కృప మెండుగా లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు అసలు ఎటువంటి శుభవార్త మీరు వినబోతున్నారు, అలాగే మీ జీవితంలో జరగగల ప్రధాన అంశంలో భాగంగా ఒక వ్యక్తి ద్వారా మీరు ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అలాగే మంచి శుభవార్తను మీ జీవితంలో ఒక మంచి తోడును పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు రాబోతున్నారు, మీ జీవితంలో వారి పాత్ర ఏమిటి, అసలు అది మీకు ఒక వరమా లేదంటే గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తగిన సమాధానం ఈ రోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాము. మరియు అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో, అది కూడా ఈ రోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వారు సహజంగానే చాలా మంచి మనసు, నిష్కల్పటమైన మనసుతో ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ చేతిలో ఉన్నదాన్ని ఇచ్చేసే దాన కూడా మీ సొంతం. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారింది. ప్రస్తుతం మీ రాశి చక్రంలో సంచరిస్తున్న గ్రహాలు తీవ్రమైన కుదుపులకు లోనవుతున్నాయి. కేవలం చిన్న చిన్న మార్పులను మాత్రమే కాకుండా మీ జీవితంలో తుఫాన్ లాంటి వార్తలు కూడా, కొన్ని అనుకూలకమైన మార్పులు కూడా ఈ రాబోయే 24 గంటల్లో మీకు కలగబోతున్నాయి. మరి ఆ శుభవార్తలు ఇప్పుడు మీ వినబోతున్నారు. కుంభరాశి వారి కర్మఫలదాత అయిన న్యాయాధికారి రూపుడైన శని భగవానుడి యొక్క గమనంలో, అలాగే శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆ పరమేశ్వరుడు, జగన్మాత పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు మీకు అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వాలంటే ఇలాంటి శుభముహూర్తంలో దైవ ప్రార్థన ఎంతో ఉత్తమమైనది. మరొక ముఖ్యమైన విషయం, వీడియోలో చూస్తున్న సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు రావచ్చు. ప్రతిరోజు కూడా వినే మాటలే కదా అని ఎప్పుడు అనుకోకండి. ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఏ విధంగా మార్చేస్తాడో ఆ భగవంతుడైన ఆ పరమశివుడు మరి ఆ శనిదేవుడికే తెలుసు. కాబట్టి ఇక మీ మనసును పూర్తిగా వీడియోపై దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చగల అద్భుతమైన కీలకమైన కొన్ని నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాశి వారి పైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహస్థితి, వీటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితుల మార్పులు అనేవి సాధారణంగా రాలేదు. ఈ రోజు అనగా రాబోయే 24 గంటలు మీ జీవితంలో మీ యొక్క ఆలోచన స్థితి, భవిష్యత్తులో మీరు రాబోతున్న మంచి మంచి శుభవార్తలు ఏ విధంగా మీరు పొందబోతున్నారు, మీ జీవితంలో ఎక్కువగా మీరు చాలా బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. తప్పుడు వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకొని మీ జీవితంలోకి రావడానికి స్థానం కల్పించారు. అయితే ప్రస్తుతం మీ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రంగా ఉంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏం పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఇలా ఎదురవుతూ వస్తున్నాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీ నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించే మంచి మనసు మీది. మీ బాధను బయటికి చెప్పుకోలేక మనసులో దాచుకున్నారు. అదే కారణం మీ లోపల ఎక్కువగా మీరు కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని మరింత ఎక్కువగా పరీక్షించబోతుంది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం మీరు దొరకపోవచ్చు, కానీ
కాలానికి మరియు ఆ పార్వతీ పరమేశ్వర్లకు మాత్రం మీరేంటో, మీ మనస్తత్వం ఏమిటనేది పూర్తిగా అర్థమయ్యింది. కాలం యొక్క గమనంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అవి మన జీవిత గమనాన్ని మలుపు తిప్పుతాయి. కాబట్టి కాలం పెట్టే ఈ పరీక్షల్లో మీరు పూర్తిగా విజేతగానే మిగిలిపోయారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఫలితాకాలం మొదలైంది. మీరు గమనించినా గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి ఇప్పటికే మొదలయ్యాయి. మీ ఆలోచనల మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పష్టత, అలాగే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనే ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని మరొక దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న ఒక సిద్ధం. శని ప్రభావం ఈ విధంగా మీపై చాలా రోజుల నుండి కొంచెం తగ్గుముఖంలోనే ఉంది. అయితే శని ప్రభావంతో కూడిన గమనం కథ కొన్ని సంవత్సరాలుగా మీపై కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించినప్పటికీ అది మీకు శిక్ష కాదు. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేపిస్తూ మరి తీసుకొస్తున్నాడు. ఇక శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా ఉండడం వల్ల శని భగవానుడు అంటే భయం కూడా కాకుండా మీరు శని భగవానుడిని దూషించడం కూడా జరిగింది. అలానే నోరు తెరిస్తే మీరు ఎప్పుడు కూడా మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని, మీ గురించి మీరు చేసే పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది సరైనది కాదు. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలి. అయితే శని భగవానుడి పట్ల మీరు చేస్తున్న ఈ యొక్క దైవ దోషణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైన పరీక్షలకు గురి చేసేలా జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అయితే మీ తప్పులు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. శని భగవానుడు మరియు పరమేశ్వరుడు తప్పకుండా మన్నించమని చెప్పి వేడుకోండి. ఈ రోజున మీకు కుదిరితే ప్రతిరోజు లేదా సోమవారమైనా కానీ శని భగవానుడు మరియు శివాలయంలో పరమేశ్వరుడికి, పార్వతీదేవికి దర్శించుకోండి. కుదరకపోతే కనీసం నవగ్రహారాధన చేసుకుంటూ నవగ్రహాలకు చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేయండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేక పూజ చేసి నల్ల నువ్వులతో స్వామివారికి అభిషేకం చేయడము, లేదంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, స్వామివారి ముందు ఒక చిన్న దీపం వెలిగించడం, ఇటువంటివి చేయండి. ఈ రోజున శివుడికి బిల్వపత్రాలతో పూజ చేయడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు చెప్పుకున్న ఈ సంకల్పం, కోరిక, లేదంటే మీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందాలని చెప్పి భగవంతుడిని వేడుకోండి. మీరు చేసిన ఆ పశ్చాత్తాపంలో చేసే పూజ, లేదంటే నామస్మరణ లేదా అభిషేకమా, ఇలా ఏదైనా కావచ్చు. మీలో కలిగిన పశ్చాత్తాపానికి మీరు స్వామి వారికి చెప్పుకున్న క్షమాపణలు భగవంతుడు తప్పకుండా కరిగిపోతాడు. ఈ పవిత్రమైన రోజున చేసే ఏ చిన్న పూజ అయినా సరే అది మనసులోని భారాన్ని తొలగించి ప్రశాంతతను చేకూరుస్తుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. మీరు ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనసులో, ఓ శనిదేవ, పరమేశ్వర, పార్వతీమాత, నాకు తెలిసి తెలియక మిమ్మల్ని దూషించాను, తప్పుగా మాట్లాడాను, నా అన్యాయాన్ని, నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను రక్షించండి. నా కళ్ళు తెరిపించారు. సమాజంలో ఎవరు ఏంటనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేశారు. ఇక నుండి నన్ను ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అనే విషయంలో, అలాగే క్రమశిక్షణ విషయంలోనూ, నేను చేసే పనుల విషయంలోనూ ఏ మార్పులైతే నాకు కలుగుతాయో ఆ మార్పుల పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఎప్పుడు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. మిమ్మల్ని మరింత ఎక్కువగా మరలా పరీక్షకు గురి చేయవచ్చు, కానీ పూర్తిగా అయితే మీకు మంచి చేస్తాడు. ఇది మాత్రం నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం కూడా లేదు. మీ విలువ మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. అదే మీరు చేసిన అతిపెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, అక్కడికి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పి, కానీ మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండం అంతా మీలోనే దాగి ఉందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అయితే శనిదేవుడి యొక్క ప్రభావంతో మరియు ఆ పార్వతీ పరమేశ్వర్ల దయతో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీలో తేలినటువంటి ఒక కొత్త తేజస్సు, అలాగే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి, మీ జీవితంలో బాగా కీలకమైన ఒక వ్యక్తి పెద్ద పాత్ర పోషించబోతున్నారు. ఇక నిజంగా ఎవరు అంటే మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా కంటికి కనిపించేలా భగవంతుడు మిమ్మల్ని ఒక దివ్యమైన తేజస్తో
మీకు వరాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ రోజు రాబోయే 24 గంటల్లో మీ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా కానీ ముందుగా శని భగవానుడు పరమశివుణ్ణి తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా భగవంతుడు తొందర పెట్టడు. కానీ నిదానంగా ఆలోచించండి. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మీకే మంచిది. ఇక రాహు యొక్క ప్రభావం రహస్యాల మార్పులు ఆరంభం కాబట్టి రాహు యొక్క ప్రభావం వల్ల జరుగుతాయి కాబట్టి మీరు ఎవరితోనైనా కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడినా మీకు సంబంధించిన మీ ఇంటికి సంబంధించిన విషయాలు రహస్యాలు అలాంటివన్నీ ఉంటాయి. తొందరపడి మనం చెప్పకూడదు అని అనుకుంటూనే ఎవరైనా ఒక వ్యక్తి మనపై తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించినా కూడా కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే మీరు మనతో బాగా మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఉన్నవి లేనివి రహస్యాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ముఖ్యంగా 24 గంటల ఒక పెద్ద మలుపు అనేది మీకు తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బయటకు కనిపించకుండా రాహు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అయిపోవడం, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరవడం, దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయడం, ఇదంతా రాహు యొక్క కలయిక. కాబట్టి రాహు ఎప్పుడు కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. కొన్ని సందర్భాల్లో అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. రాహు ప్రభావంతో ఈ రోజు చెప్పాలంటే ఈ రాశి వారు ఇక్కడి నుండి రాబోయే 24 గంటల వరకు కొన్ని నిజాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోయేలా మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ అదే మీకు విముక్తి దారి చూపిస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు కాబట్టి కుంభరాశి వారు ఈ రోజు కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అనేది ఒక భయం లాగా మిమ్మల్ని చాలా రోజుల నుండి ఎప్పుడు భయపెడుతూ ఉంటుంది. అయితే ఇది భయం కాదు, ఒక సంకేతం. ఇప్పుడు ఈ చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారి కలలో అంటే ఇటీవల కాలంలో కొంచెం తెలియనటువంటి ఆలోచన, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టిన కాసేపటికి కొన్ని కలలు రావడం, ఇవన్నీ కూడా కొన్ని నెలలుగా ఇలా జరుగుతూ తరచూ వస్తుంది. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. అంటే మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మీరు గనక మీ ఇంట్లో ఉన్న మీ పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయినా, లేదంటే కులదేవత ఆరాధన పూర్తిగా పక్కన పెట్టినా, మరియు కులదేవతకి సంబంధించిన పూజలు కానీ నామస్మరణ కానీ ఇవేమీ కూడా చేయకపోవడం వల్ల మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ గమనించాలి, మన ఇంట్లో మన దేవతారాధన అంటే మన పూర్వీక కాలం నుండి చేస్తున్న దేవతారాధన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఏవైతే ఉన్నారో వారి కృప లేనిదే మనకెప్పుడు మనశ్శాంతి కానీ మనం అనుకున్న పనులు సక్రంగా జరగడం కానీ ఇవేవి జరగవు. కాబట్టి వారి కృపతో మనం మన పనులను సులభంగా చేసుకోవాలి అంటే ప్రతి అమావాస్య నాడు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా కనుక్కొని పెద్దలకు వారికి చేయవలసిన కార్యక్రమాలు తప్పకుండా చేయండి. అలాగే మీ పెద్దలను కనుక్కొని మీ యొక్క ఇంటి దైవం ఎవరు, కులదేవత ఎవరు అని తెలుసుకొని వారి యొక్క పూజ అలాగే నామస్మరణ ఇవి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల పూజతో పాటు ఈ పితృదేవతల శక్తులు పరిపుష్టమై మిమ్మల్ని అనేక రకాల విజయబాటలు నడిపిస్తాయి. అయితే మీ జీవితంలో వచ్చే మార్పులను కూడా మీరు చూసి నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక నెల ఆచరించి చూడండి, తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. ఇక అలాగే మీరు ఏదో ఒక పని చేస్తుంటారు, కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని ఏదో తెలియనటువంటి బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం ఇది మీరు గమనించండి. ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల, కులదేవత ఆరాధన యొక్క అంటే కులదైవం యొక్క అనుగ్రహం తప్పడం వల్ల ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పనులను సులభంగాను మీ కోరికలను సమగ్రవంతంగా నెరవేర్చుకోవడం కోసం మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో మాత్రం మీరు మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. అయితే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ఈ రోజు
ఒక కొత్త కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు. దైవ ప్రార్థన సేవలు మీకు అండగా ఉండి మీ సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతాయి. అసలు ఈ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకు మొదటిలో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు అయితే ఒక మంచి బంధం అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు, లేదా మీ జీవిత దిశను మార్చే ఒక సలహా మీతో చెప్తాడు. ఇలా ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలా అయితే మీ ఆలోచన విధానం ఉండనే ఉండదు. ఇక వారి మాటలు మీ మనసులో మిమ్మల్ని మేల్కొల్పేలాగా మీకు ఉపయోగపడేలాగా ఉంటాయి. రాత్రుల్లో నిద్ర లేకుండా కూడా చేస్తాయి. అంటే మీ మనసులో మంచి అభివృద్ధికరమైన ఆలోచనలు నడుస్తాయి. ఆ వ్యక్తి చెప్పే సలహా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం అనేది ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలుపెట్టే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మరి రాబోయే 24 గంటల కాలంలో మీ జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి. ఇది సాధారణమైన రోజు కాదు, ఎందుకంటే మీ జీవితంలో బయట కనిపించని లోపల బలమైన మార్పులు ఈ రోజు నుండే మొదలవుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఏ పని చేస్తున్నా చాలా రోజుల నుండి మీ మనసు అనేది మీ దగ్గర ఉండడం లేదు. రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు ముందుకు సాగాలని, పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒకసారి మరలా గుర్తుకు వస్తేనే మంచిది. ఒకసారి గుర్తు చేసుకుంటే పలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పు చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చజెప్పుకోవాలని. కాబట్టి అప్పుడు అలాంటివి మనకు జ్ఞాపకం రావడం కూడా మంచిది. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసే ఆ వ్యక్తి రాక మీకు అత్యద్భుతమైన శుభ సంకేతమని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మంచి శుభవార్తలు ఆ పరమశివుడి అనుగ్రహంతో వినే యోగం కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల పరంగా మీ రాశి వారికి ఈ రాబోయే 24 గంటలు మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇక మీరు ఒక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే ఇక ఎవరిని కూడా మనం మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంలాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు ఎవరికి సహాయం చేయరు, మనకు మనమే సహాయం చేసుకోవాలనే విషయాలు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకునే ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా అందుతుంది. ఇక మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి దైవ చింతన ఎంతో ముఖ్యమైనది. అలాగే ఒక కొత్త బంధాలు కానీ, లేదంటే పరిచయాలు కానీ, ఇలా ఏదైనా కావచ్చు, మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణమవుతాయి. అటు ఉద్యోగం, కుటుంబం కావచ్చు, లేదా మీరు అనుకున్న ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన కావచ్చు. ఇప్పటి వరకు మీకు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి నుండి మీకు పూర్తిగా ఒక స్పష్టతకు రాకపోవచ్చు. కానీ ఆ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాల్లో ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలను మీరు తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఈ రాబోయే 24 గంటల్లో కోపం వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండండి. పరమేశ్వరుని, పార్వతీదేవిని స్మరిస్తూ మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఫలితం ఇవ్వకపోయినా తరువాత మాత్రం మంచి ఫలితాన్ని అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు చాలా వరకు కూడా అనేక రకాలుగా, అంటే మీ జీవితాన్ని మార్చే రోజులు ఈ రోజు నుండే మీరు పొందబోతున్నారు. ఇక మీ జీవితంలో ఈ రాబోయే 24 గంటలు చాలా విలువైన విషయాలు. అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తితో ఉన్న బంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలో అద్భుతమైన శుభవార్తలు తీసుకొచ్చే దిశగా ఆ వ్యక్తి పరిచయం మీకు కనిపిస్తుంది. వారు చెప్పే ఒకే ఒక మాట మిమ్మల్ని అనేక రకాల ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దైవం మన పక్కనే ఉండి మనకు మార్గదర్శనం చేస్తుంది. మరి ఈ రోజు నుండి మీరు ఏ విషయాల్లోనైనా కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం గుడ్డిగా నమ్మి వారే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా మీరు ఒక అవగాహనకు వస్తారు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీకు జరిగే మార్పుల గురించి మరియు కుంభరాశి వారు ఈ రోజున శని భగవానుడు మరియు పరమశివుడు, పార్వతీమాతను ఎక్కువగా ఆరాధించండి. అంతేకాకుండా స్వామివారి ముందు
నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. శివాలయంలో నేతి దీపం వెలిగించండి. వీలుంటే స్వామివారికి నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం, శివుడికి పాలతో అభిషేకం లాంటివి చేయండి. మరియు ఈ విధంగా చేయండి. కుంభరాశి వారు తప్పకుండా ఈ రోజున ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, శని స్తోత్రాలు, శివ పంచాక్షరి మంత్రాలు పఠించడం, కాకులకు కుక్కలకు ఆహారం ఇవ్వడం లాంటివి చేయండి. కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతమైన మనసుతో ఉండండి. మరి మీరు కోరిన కోరికలు నెరవేరాలని, మీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కుంభరాశి వారి తరపున ఆ పార్వతీమాత పరమేశ్వర్లను శనిదేవుణ్ణి వేడుకుంటున్నాను. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.